సో వాట్సాప్ గైస్, ఈరోజు డే 1 మనది. సో మీకు ఇది మన సెటప్ ఇదంతా ఇప్పుడు రైనాక్స్ ఆప్టిమస్ బ్యాగ్లో అయిపోతున్నాము, పెట్టబోతున్నాము. సో ఈ సెటప్ అంతా ఇప్పుడు చేయడానికి ఈజీ ఒక 30 minutes అయినా పడుతుంది. అండ్ హీఈస్ మై కో రైడర్ ఏ వెంకటరమణ. రమణ, సే హాయ్. లెట్స్ గో. 10 laps పెడతాను. స్టార్ట్. గ్యాస్ మొత్తం మీకు ప్యాకప్ అయిపోయింది. ఇదొక బ్యాగ్ 6.5 kgs, ఇదొకటి 6.5 kgs. వీళ్ళది ఎంత వచ్చింది రా లడ్డు? 6.5. ఈజ్ అనదర్ కో రైడర్ లోకేష్, సే హాయ్. సో ఇది తర్వాత కింద కలుద్దాం. సో ఇది మా అవుట్ఫిట్, మన బాయ్స్ అవుట్ఫిట్. సో లెట్స్ గో. ఓకే బాయ్ మమ్మీ. అయ్యో ఇక్కడ రా, మంచిగా పోయి మంచిగా అని చెప్పి లంచు. బాయ్. వాట్సాప్ బాయ్స్, ఆల్రెడీ మదనా, సే హాయ్. దిస్ ఇస్ కృష్ణ, దిస్ ఇస్ ఏ వెంకటరమణ, దిస్ ఇస్ Sandeep's friend. This is Varun, this is Badriana, this is Lokesh. యాక్చువల్లీ ఎప్పుడు చదవం అనుకున్నాం, 3:30 చదవం అనుకున్నాం కదా, టైం 4:16 అవుతుంది. ఇంకా మొత్తం వాడు వాళ్ళ ఇంట్లో బెంగళూరు అని చెప్పాడు, కానీ బస్ అని చెప్పాడు. కానీ ఏ టైం అవుతుంది? మొత్తం వీడి వల్లే, మొత్తం నువ్వే చేసావు. లెట్స్ గో గాయస్. అఫీషియల్గా ఇప్పుడు స్టార్ట్ అయింది మన రైడ్. వెళ్ళిపోదాం. చలో బాయ్ బ్రో. బాయ్ బ్రో, థ్యాంక్ యూ. బాయ్ మమ్మీ. చలో, జై శ్రీరామ్. చలో బాయ్స్, లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ స్టాప్ రాయలసీ, ఒక 80 kilometers అవుతా. బ్రేక్ఫాస్ట్ రైడ్ ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఎందుకంటే మనం అందరు జోష్ ఉన్నారు ఇప్పుడు. సో మ్యాక్సిమం ఉండదు, చూద్దాం. ఇప్పుడు టైం ఎంత? 4:27. 9-10 వరకు కన్నులో ఉండేటట్టు చూస్తున్నాము. ఉండాలి, ఉంటేనే బెంగళూరులోకి వెళ్తాం. తెలుసుగా మీకు ట్రాఫిక్ ఎలా ఉంటుందో. సో మెయిన్ రోడ్ మీద కలుద్దాం. బాయ్ గాయస్. ఇప్పుడే మనం నేషనల్ హైవే 44 ఎక్కాము, లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. సో ఇప్పుడే బోర్డు చూసా, కన్యాకుమారి 1000+ ఉంది కిలోమీటర్స్. ఇప్పుడు కరెక్ట్ మనం శంషాబాద్లో ఉన్నాము. సో వెదర్ అయితే క్రేజీ కూల్ ఉంది అసలు, చాలా చల్లగా ఉంది. లైక్ ఫ్రీజ్ అయిపోతున్నాయి గ్లౌజ్ వేసుకున్నా కూడా, అంత చల్లగా ఉంది ఇక్కడ, చాలా అంటే చాలా. నాని క్లియర్ ఉందా చూడు? ముందే చూసారా, చచ్చిపోయి ఇక్కడ చూడరా నాని, ఇక్కడ చూడరా, క్లియర్ ఉందా? తెల్లగా పడుతున్నా బాబా. ఏం సరే, వెదర్ అయితే క్రేజీ అసలు, చాలా 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 చిల్లింగ్ ఉంది అసలు. చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, మొత్తం ఏం అర్థమైతే లేదు. టీ బ్రేక్ కోసం ఆపాలి ఇప్పుడు, దీనికోసం వెనకాలకి వెళ్ళాల్సి వచ్చింది. దిస్ అవర్ ఫస్ట్ టోల్ గేట్ నియర్ ఇది. సో జొచ్చల్ల ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, జొచ్చల్లో హైవే. మెనీ మోర్ హైవేస్ టు గో, మెనీ మోర్ టోల్ గేట్స్ టు గో. మన బైక్స్కి ఇది అడ్వాంటేజ్, లైక్ మనం వితౌట్ టోల్ గేట్ వెళ్ళిపోవచ్చు. అదే కార్ అయితే ప్రతి దగ్గర ఆగి కట్టి పోవాలి, అదే బైక్స్ అయితే మంచిగా సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇదే మనకి బెస్ట్ అడ్వాంటేజ్ మన బైక్స్ తోటి.
చలి ఇరగద్ది చేస్తుంది భయ్య. కన్నులో కొట్టేచ్చు కొట్టేచ్చు. డన్. ఆనంద్ ఆనంద్ రే. హాయ్ సందీప్. బ్యూటిఫుల్ సన్ రైజ్, బ్యూటిఫుల్ కృష్ణ. సెకండ్ స్పాట్ ఏంది పవన్ కళ్యాణ్. సారీ ఎవరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్. తెలుసురా మాకు కూడా. ఎందుకన్నా చలి పెడితే ఏం చలి సార్, సూర్యుడు వచ్చి వంగుతున్నాయి. ఎట్లుంది కృష్ణ ఎక్స్పీరియన్స్ మొత్తం? షివరింగా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనం ఎక్కడ? నెక్స్ట్ స్టాప్ ఎక్కడ? నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ కర్నూలు. అక్కడ బ్రేక్ఫాస్ట్. వీడియో ఇస్తున్నారా? వీడేదో డాన్స్ చేస్తారంట, చూడండి ఒకసారి. చేయరా డాన్స్ చేయరా, చిక్కిరి చేయరా ఒకసారి. ఆడ ఎనిమిది తెలుసు. కాదు, మన బార్డర్ ఎక్కడ వస్తుంది? తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఇదే కదా. ఇదే లెఫ్ట్ ఇదే. దిస్ ఇస్ కొండారెడ్డి బుర్జు. ఇక్కడ వెనకాల ఇది ఫ్రంట్ వ్యూ ఉంటుందా? ఇది బ్యాక్, అది ఫ్రంట్ వ్యూ ఉంటుంది. ఇదే కొండారెడ్డి బుర్జు అందరూ తెలుసు, కానీ ఏదో ఇంకా మనం బ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ చూపించాలి. అదే మా బాయ్స్, మన బైక్స్. మనం ఏడున్నా ఉబుల్రెడ్డి అడ్డా, సారీ మన రెడ్డి బుర్జు చూసేసాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాము అందరం. బ్రేక్ఫాస్ట్కా? కర్నూలులో బ్రేక్ఫాస్ట్ ఏం ఫేమస్ అబ్బా? జస్ట్ కేమ్ టు హోటల్ అమరావతి. సిట్టింగ్ లేదు, నుంచుని తినాలి. మీ ఇష్టం. ఆయన పాపం అంత కష్టపడి బండి తీపిచ్చి వాళ్ళ పెట్టిస్తే మళ్ళీ పోతావంటావురా నువ్వు? We just now started from Kannur to our room. We booked near Nandi Hills. ఇప్పుడు నేను ఇప్పటి వరకు చాలా హైవేస్లో వెళ్ళాను, కానీ హైదరాబాద్ టు బెంగళూరు అనే హైవే నాకెందుకో కొంచెం బోరింగ్ హైవే లెక్క అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. అదే ఇప్పుడు మన హైదరాబాద్ టు పూణే మహారాష్ట్ర పోయినాం అనుకో, లైక్ మొత్తం అంతా ఘాట్ సెక్షన్స్ అంతా క్రేజీ ఉంటుంది వ్యూ అంతా. నాకు ఇది అంతేం అనిపించదు. ఇది పొద్దున ఎప్పుడు వస్తుంది, ఎండ ఎప్పుడు వస్తుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు ఎండ సాగ కొడుతుంది బ్రో. చాలా గలీజ్గా ఉంది వేడి. లైక్ సన్ గ్లాసెస్ లేవు,
నాకు ఇవాళ లోపల ఉన్న వైజర్ లైట్గా ఏమంటారు నాకు సెట్ కాదు అది. సన్ గ్లాసెస్ పెడితే ఏమో సెట్ అవుతుందో లేదో అని చెప్పి పెట్టలేదు. బ్యాగ్లో ఉంది, పెడదాం. అనంతపూర్ దాటినాక పెడదాం. ఎవ్వడైనా నీ కొట్టుడు వెనకాల రాని. ఏం కొట్టినారా బండి? ఈ బండిని ఇంత కొట్టినా 92 కొట్టినావా? సబాష్ బేడే సూపర్ ఆటగాడరా సందీపుడు. జ్యూస్ తీసుకోపో. ఇగో మనవాడికి ఇద్దరు వస్తుందంట, కృష్ణకి దిస్ గాయ్. సో అందుకే ఇక్కడ వచ్చాం కాఫీ కోసం. సంథింగ్ ఆర్ఎస్వి అంట. ఇంకా అనంతపూర్ ఎంత ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి. ఓకే, మళ్ళా బైక్ ఎక్కాక మీకు అప్డేట్ ఇస్తా. యా బాయ్. బస్ పోనీ కావని బస్సు అంతే. అరే ఎంతరా? 9.32 9.8 డివైడ్ బై 9.32. ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించాను చూసారు కదా. సో క్యాలిక్యులేట్ చేస్తే 28.8 వచ్చింది మైలేజ్. ఓకే, బాగానే వచ్చింది కదా. ఎందుకంటే 450cc ఇంకా దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ నేను యూట్యూబ్లో చూసిన వీడియోస్లో లైక్ అందరికీ 32 దాకా వెళ్ళింది. మీరు ట్రావెల్ లెవెల్ బెస్ట్. ఇంకా 13 days ట్రిప్ ఉంది కదా. సో లెట్స్ సీ. ఇప్పుడే వివాహ భోజనం ఈ రెస్టారెంట్ వచ్చామంతరం వెళ్ళాలి లోపలికి. మనకి గ్లౌస్ వేసుకునే అలవాటు లేదు. యాక్చువల్లీ ఉండే, కానీ ఇంత చాలా రోజులు అయింది, 1 year అయిపోయింది ఆల్రెడీ బైక్ తీసి. సో ఈ గ్లౌజ్ ఒక రైట్ గ్లౌజ్ ఒకటి వేసుకున్నాను. ఈ లెఫ్ట్ తోటి ఇగో మన బ్లూ ఆర్మర్ C50ని కంట్రోల్ చేయడానికి ఇది వాడుతున్నాం. లైక్ గ్లౌస్ తోటి వస్తలేదు, చిన్న మాడ్యూల్ కదా, సో వస్తలేదు. సో దానికోసం గ్లౌజ్ చేసా. Mama, see the view, bro. See the view, guys. ఈ 2 కొండలు, 1 2 3 3 కొండలు 4 కొండలు ఏదో ఒక నంది హిల్స్ రా. ఏది చెప్పండి, మీరు గెస్ చేయండి. అదా? ఐ థింక్ అదే అనుకుంటున్నా. నేను కూడా అదే అనుకుంటున్నా. గాయస్ వచ్చేసాం గాయస్ సేఫ్లీ. అందేసి వచ్చాం, డైరెక్ట్ బెంగళూరు పోలేదు. మొత్తం కొబ్బరి తోటల్లో రూమ్స్ చాలా బాగున్నాయి.